వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల అండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల అమలు, బడ్జెట్లో నిధుల కేటాయింపే దీనికి నిదర్శనం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, సత్యశోధక సమాజ్ వ్యవస్థాపకుడు మహాత్మా జ్యోతిబాపులే 199వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించింది. ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూనే పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం బడ్లమాను గ్రామంలో పర్యటించారు. వివిధ కుల వృత్తుల వారితో మమేకమయ్యారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ వీడియోలో ఫోటోల ద్వారా వారి పర్యటన వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ప్రకాశం జిల్లాలో 2 మంత్రులు పర్యటించి మహాత్మా జ్యోతిబాపులే ఘన నివాళులు అర్పించారు. వారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె సత్యకుమార్ యాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్నారు. ముందుగా ఒంగోలులోని కొత్త మార్కెట్, రామానగర్ విద్యుత్ కార్యాలయం వద్ద గల పూలే విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పలు సంక్షేమ కార్యక్రమాలను బీసీ సామాజిక వర్గాలకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, పర్యాటక శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, బీసీఆర్ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రావాలి కదా, అయిన తర్వాత నిలబడతారు కదా. ఓకే 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 మేడం. సార్ 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 ఒక ఫోటో ప్లీజ్. సార్ ఉండండి, ఒక ఫోటో సార్. जोहार महात्मा ज्योतिबा फुले, जोहार महात्मा ज्योतिबा फुले, जोहार महात्मा सागिस्तान फुले గారి ఆశయాలను ఈ దేశంలో సామాజిక సంస్కరణలకి ఆద్యులు, సంఘ సంస్కర్త, ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఈ రకంగా జీవితంలో అనేక కోణాలను ఆవిష్కరించి ఇవాళ భరత జాతి గుర్తించుకునే విధంగా తన జీవితకాలం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. స్త్రీ విద్య అనేది సమాజానికి ఎంత అవసరమో, సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని 19వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు. కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలు తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళలో చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. అసమానతలకి, సమాజంలో ఉంటున్న ఈ హెచ్చుతగ్గులకి వ్యతిరేకంగా దీనబంధు అనే పత్రికను స్థాపించి సమాజంలో ప్రజల్ని చైతన్యం రగిలించే ప్రయత్నం వారు ఆ రోజుల్లోనే చేశారు. ఇవాళ యాదృచ్ఛికం నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే. ఇవాళ మహాత్మా పూలే గారు బాలహత్య ప్రబంధ గృహాల్ని నిర్మించి బాలింతలపైన, వితంతువుల మీద ప్రత్యేకంగా దృష్టి నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారి సాధికారత కోసం ప్రయత్నం చేశారు. ఇవాళ అది యాదృచ్ఛికం. వారి జన్మదినం నాడే నేషనల్ ఉమెన్ సేఫ్టీ, మదర్ సేఫ్టీ హుడ్ డే కావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు. ఈ రకంగా అనేక రకాలైన ప్రయత్నాల్ని, సమాజంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్ని వారు చేశారు. వారి ఆశయాలు అందుకనే వారు ఇవాళ మహాత్మాలాగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తనకు ఆదర్శం అని చెప్పారంటే వారి గొప్పతనం, ఆ మహనీయుని గొప్పతనం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాలు, కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటిదాకా గౌరవ మంత్రివర్గులు చెప్పినట్టుగా బీసీ రుణాల విషయం కావచ్చు, లేదా అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 42,000 కోట్లు బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం కావచ్చు జరుగుతున్నాయి. అదేవిధంగా గృహాలకి ప్రత్యేకంగా కేంద్రం ఇస్తున్న నిధులకి మళ్ళీ 50,000 అదనంగా ఇచ్చి బీసీల గృహ నిర్మాణం విషయంలో కావచ్చు వాళ్ళ జరుగుతూ ఉంది. అదేవిధంగా P4 కార్యక్రమాన్ని ప్రధానంగా, ఎందుకంటే గ్రామాల్లో కానీ
అట్టడుగున ఉంటున్న వాళ్ళు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న 10% మంది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంటున్న బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకి చేయూత అందించడం కోసం P4 తీసుకురావడం దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు, ప్రజల జీవితాల ప్రమాణాలు పెంచుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు, బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక అణగారిన వర్గాలకే అవకాశం, సాధికారత కోసం జ్యోతిబా పూలే గారు ప్రయత్నిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఒక బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ నాయకుడు దేశానికి వరుసగా 3వ ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాలు కానీ, నిర్ణయాత్మక చర్యలు కానీ, లేదా సాహసోపితమైన చర్యల కారణంగా ఇవాళ దేశ ప్రజల జీవన గతిలో మార్పులు తీసుకొచ్చారు. జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ తీసుకురావడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఇవాళ ప్రపంచంలోనే విశ్వనాయకుడిగా ఎదిగే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు. ఎక్కడో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక బీసీ సమాజంలో పుట్టిన వ్యక్తి ఇవాళ 4వ స్థానాన్ని తీసుకెళ్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే దిశగా ప్రయత్నాలు చేశారు. ఈ రకంగా బీసీల కోసం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అణగారిన వర్గాలన్నిటి కోసం, వాళ్ళ సాధికారత కోసం పనిచేస్తుంటే గత 5 సంవత్సరాలు రాజకీయాలు విమర్శ చేయదలుచుకోలేదు, కానీ గుర్తు చేసుకోక తప్పదు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అండి. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరుల్లోనే విద్యా వ్యాప్తి, ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం, దానిలో కూడా వారి సతీమణిని కూడా విద్యను చేసే విధంగా చేసి ఉపాధ్యాయురాలుగా చేయటం, సమాజానికి మార్గదర్శకంగా నిలవడం చాలా అభినందనీయ విషయం. వారు విద్య పట్లే కాకుండా రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు. సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది. అటువంటి మహనీయులు పుట్టిన తర్వాత దాదాపు 109 సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషిని తెలియజేసుకుంటూ, ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరందరి యొక్క ఆశయాల స్ఫూర్తి కోసం, ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం, ఉన్నతి